రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కరెంటు కోతలతో ఆటంకాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత సర్కార్ కంటే నాణ్యమైన కరెంటు అందిస్తున్నామన్న భట్టి విక్రమార్క సమ్మర్ దృష్ట్యా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ఫ్రీ కరెంటు అందిస్తున్నట్లు చెప్పిన భట్టి విక్రమార్క జీరో బిల్లులు ఇస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సంబంధించిన సరఫరా రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇవ్వనంత పెద్ద ఎత్తున విద్యుత్తుని రాష్ట్ర ప్రజల అవసరాల కోసం అందించినందుకు సంతోషంగా మీ అందరితో ఆ వార్త పంచుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఇప్పటివరకు ఎప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి హైయెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ మించి పెద్ద ఎత్తున నిన్న అనగా 8/3/2024 15,623 మెగావాట్స్ ఇది గతంలో 15,497 మెగావాట్స్ 30/3/2023 నాడు నమోదైనటువంటి పీక్ డిమాండ్ని నిన్న అనగా 8/3/2024 నాడు హైయెస్ట్ హిస్టారిక్ పీక్ డిమాండ్ 15,623 మెగావాట్లు పెద్ద ఎత్తున రాష్ట్రానికి అందించామని సంతోషంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అట్లాగే పవర్ పొజిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇప్పటి వరకు పవర్ సప్లైలో డైలీ రోజువారీ సమాచారం కూడా మీకు ఇవ్వదలుచుకున్నాము. ఈ సమాచారం గత సంవత్సరం కంటే ఎక్కువగా ఈ సంవత్సరం డిసెంబర్లో కానీ, జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ రాష్ట్ర ప్రజలకి అవసరాల కోసం సరఫరా చేశాం, ఎక్కువగా సరఫరా చేశాం. గత సంవత్సరం వాడకం కంటే కూడా ఎక్కువగా సరఫరా చేశామని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాను. సో దీన్ని బట్టి గత సంవత్సరం కంటే కూడా ఎక్కువగా గత ప్రభుత్వంలో సరఫరా చేసిన పవర్ కంటే కూడా ఎక్కువగా ఈ ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఎక్కువగా సరఫరా చేసిందనేది అంకెలు సంఖ్యలతో సహా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే హైయెస్ట్ పీక్ డిమాండ్ కూడా మేము సరఫరా చేసి దానిని కూడా ఇటువంటి పరిస్థితులు వస్తే కూడా మేము సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తట్టుకొని నిలబడి కరెంట్ అందిస్తున్నాం అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కొంతమంది అక్కడక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాం. నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తాం. చాలా స్పష్టంగా ఆ రోజు లాంచ్ చేసే రోజు చెప్పాను, మళ్ళొకసారి చెప్తా ఉన్నాను. 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి ప్రజలందరికీ ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా అంటే జీరో బిల్లు ఇస్తున్నాం. 10 ఏళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పూర్తి నిర్వహణ చేశాం. మళ్ళీ మేము తిరిగి ఈ మహాలక్ష్ములందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తుగా మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంపూర్ణంగా వాళ్ళకి ఒకటేసారి చెక్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు 12వ తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభ పెట్టి వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. ఇది మహిళలందరికీ ఈ రాష్ట్రంలో మాకు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మహిళలను గౌరవించాలి.